తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రభుత్వ లిఖిత పూర్వక హామీ 26 రోజుల దీక్ష విరమించిన సోనం. జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇల్లు. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7680 ప్లాట్లు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. నీట్ విద్యార్థులకు అండగా బీఆర్ఎస్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్ 50వ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం సేవా కార్యక్రమాలు. క్వాంటమ్ టెక్నాలజీలకు అమరావతిని కేంద్రంగా తీర్చిదిద్దాలి. చంద్రబాబు ప్రసంగం. ఐఏఎస్లే కాదు, రాజకీయాల్లోకి కూడా రావాలి. విద్యార్థులకు పిలుపునిచ్చిన లోకేష్. సింగరేణి బొగ్గుకే పరిమితం కాదు, అరుదైన ఖనిజాల్లోనూ విస్తరణ. భట్టి. బీఆర్ఎస్ లోనే ఉంటా, రక్తంతో రాసిన లేఖ చూసి బాధపడ్డా. మల్లారెడ్డి వ్యాఖ్యలు. నీట్ నిరసనలకు మద్దతుగా తెలంగాణలో విద్యా సంస్థల బంద్. ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే తొలగించాలి. రాహుల్ గాంధీ డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రానికి గడువు. యువతను అరెస్టులు ఆపాలని సీజేపీ డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించాలి. మోదీపై ప్రియాంక ఖర్గే విమర్శలు. వందే మాతరం అవమానంపై కఠిన చట్టం. రాజ్యసభలో సవరణ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం. కిరణ్ రిజిజు వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్. విద్యార్థుల డిమాండ్లు నెరవేరే వరకు చర్చలు లేవు. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ పరీక్షా వ్యవస్థలో సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో దీక్ష ముగించిన అనంతరం వీడియో విడుదల చేసిన సోనం పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో చర్చిస్తామని, శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థులపై కేసులు నమోదు చేయబోమని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. ఇక ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేపర్ లీక్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ సోనం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లను జనావాసాల పరిధిలోనే పని ప్రదేశాలకు సమీపంలో నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను, ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల వివిధ శాఖల భూములను గుర్తించి నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. తొలి దశలోనే 17 నియోజకవర్గాల్లో 7680 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. 528 చదరపు అడుగుల విస్తీర్ణం, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించే ఒక్కో ఫ్లాట్కు 11 లక్షల వ్యయం కాగా అందులో ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీ అందించనుంది. ఇక మిగిలిన 6 లక్షల రూపాయలు లబ్ధిదారుల వాటాగా ఉండగా భూమి వ్యయాన్ని ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బంది కలగకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా హైదరాబాద్ ధర్నా చౌక్లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుని నల్ల చొక్కా ధరించి నిరసనలో పాల్గొన్న కేటీఆర్ నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై బలప్రయోగం ఆపాలని కేంద్రాన్ని కోరారు. అవసరమైతే విద్యార్థుల పోరాటానికి కేసీఆర్ కూడా వస్తారని, న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని ప్రకటించారు. అలాగే బీజేపీ నాయకుల కుమారులకు బెయిల్ లభిస్తుంటే విద్యార్థులకు న్యాయం ఎందుకు జరగడం లేదంటూ ప్రశ్నించారు. దేశం కోసం పోరాడుతున్న ఈ యువతకు సమాధానం చెప్పాలని బీజేపీని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. రామడుగు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు రక్తదానం చేశారు. పలుచోట్ల 50వ పుట్టినరోజు సందర్భంగా 50 సైకిళ్ల పంపిణీ, గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ద్వారా వేలాది మందికి చేయూత అందించారు. తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇక ఇదే సమయంలో నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా హైదరాబాద్ ధర్నా చౌక్లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేటీఆర్ నిరసన కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులతో ముచ్చటించి తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. సభకు ముందు మంత్రి నారా లోకేష్ తో కలిసి సరస్వతీదేవి చిత్రపటానికి
అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించారు. మరోవైపు క్వాంటమ్ టెక్నాలజీ సీఈఓ రాజీవ్ హాజ్రాతో సమావేశమైన సీఎం క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలు రాష్ట్ర దేశాభివృద్ధికి దోహదపడాలని పేర్కొన్నారు. క్వాంటమ్ పరిశోధనలు, సాంకేతిక పెట్టుబడులకు అమరావతి అత్యుత్తమ కేంద్రంగా ఎదిగే సామర్థ్యం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విద్యావంతులైన యువత ఐఏఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి కూడా రావాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆశించిన మార్పులను రాజకీయాల ద్వారానే తీసుకురాగలమన్నారు. ప్రజాసేవలో భాగస్వామ్యులై బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని అందించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. సింగరేణిని ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి జెన్కో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాబోయే 15 నుంచి 20 సంవత్సరాల్లో ఇంధన రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. సౌర, పవన, పంప్ టు స్టోరేజ్, హైడ్రోజన్, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, అరుదైన ఖనిజాల వినియోగం పెరగడంతో బొగ్గుపై ఆధారపడడం తగ్గే అవకాశం ఉందన్నారు. అందుకే సింగరేణి బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల తవ్వకాలలో అడుగు పెట్టాలని సూచించారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఖనిజ బ్లాక్ల వేలంలో పాల్గొనాలని, నాణ్యమైన బొగ్గు సరఫరా, వ్యయ నియంత్రణ, ప్రైవేట్ సంస్థలకు పోటీగా సేవలు మెరుగుపరచాలని ఆదేశించారు. అలాగే సింగరేణి భవిష్యత్తుపై 10 సంవత్సరాల రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తనకు బీఆర్ఎస్ కార్యకర్త రక్తంతో రాసిన రేఖ తీవ్రంగా కలిచివేసిందని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. బోయిన్పల్లిలో నిర్వహించిన కేటీఆర్ జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ లేఖ చూసి చాలా బాధపడ్డానని, లేఖ రాసిన కార్యకర్త ఎవరో తెలుసుకొని తప్పకుండా కలుస్తానని అన్నారు. తనపై వస్తున్న రాజకీయ ప్రచారాలను ఖండిస్తూ తాను ఏ పార్టీలోకి మారడం లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు భావోద్వేగాలకు లోను కాకుండా పార్టీ కోసం పనిచేయాలని మల్లారెడ్డి సూచించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా తెలంగాణలో విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు, ఏఐఎఫ్డిఎస్, ఏబీవీపీ సంయుక్తంగా ఇచ్చిన పిలుపుతో పలు పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే ఆత్మహత్య చేసుకున్న 21 మంది విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరాయి. బంద్ నేపథ్యంలో పలు విశ్వవిద్యాలయాలు పరీక్షలను వాయిదా వేయగా కొన్ని విద్యాసంస్థలు మాత్రం యథావిధిగా కొనసాగాయి. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే పదవి నుంచి తొలగించాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ దేశ విద్యా వ్యవస్థ పతనానికి ప్రతీకగా మారారని, విద్యార్థుల ఆగ్రహానికి ఆయనే కారణమంటూ విమర్శించారు. విద్యార్థుల 3 ప్రధాన డిమాండ్లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించడం, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పడం ప్రధాన డిమాండ్లని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించే వరకు పార్లమెంట్లో ఎలాంటి చర్చకు తాము సిద్ధంగా ఉండబోమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ జంతర్ మంతర్ పరిసరాల్లో నిరసనల్లో పాల్గొంటున్న యువతను, ఇళ్లకు వెళ్తున్న వారిని, ఆహారం తీసుకెళ్తున్న వారిని కూడా ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున అదుపులోకి తీసుకుంటున్నారని తెలిపారు. న్యాయవాదులను సైతం తోసివేస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టయితే వెంటనే ఆపాలని, ఢిల్లీ పోలీసులకు తగిన ఆదేశాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. మరోవైపు సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంఖా మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుందని, ధర్మేంద్ర ప్రధాన్ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించడం లేదా ఆయన రాజీనామా చేయడం తప్ప మరో పరిష్కార మార్గం లేదని స్పష్టం చేశారు. ఈ డిమాండ్పై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం వరకు గడువు కోరిందని అశుతోష్ తెలిపారు.
బెంగళూరులో బెంగళూరు టెక్ సమ్మిట్ 2026 విశేషాలను కర్ణాటక ఐటీ బయోటెక్నాలజీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు. నవంబర్ 17 నుంచి 19 వరకు ఏఐ అండ్ బియాండ్ థీమ్తో సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. డీప్ టెక్, కృత్రిమ మీద గ్లోబల్ భాగస్వామ్యాలపై ఈసారి ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పారు. అనంతరం నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై స్పందించిన ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు నరేంద్ర మోదీ ప్రకటించి ఉంటే సంతోషించేవానని అన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు ప్రధానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబంపై విమర్శలకు సమయం కేటాయిస్తున్న ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై కూడా ప్రియాంక్ ఖర్గే విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ బిల్లు 2026ను రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుతో జాతీయ గేయం వందే మాతరాన్ని అడ్డుకోవడం లేదా అవమానించడం క్రిమినల్ నేరంగా పరిగణించనున్నారు. ఇందుకోసం 1971 నాటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషన్ హానర్ చట్టంలో సవరణలు ప్రతిపాదించారు. ప్రస్తుతం జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతానికి అవమానం కలిగించే చర్యలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఇప్పుడు వందే మాతరంను కూడా ఆ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ నేరానికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. చర్చలకు సహకరించాలని కిరణ్ రిజిజు కోరినా తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించడం, విద్యార్థులపై దాడులకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం, ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పడం అనే 3 డిమాండ్లు నెరవేరే వరకు ఎలాంటి చర్చలకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అలాగే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పెల్లెట్ గన్స్, లాఠీ చార్జ్ ప్రయోగించారని ఆరోపిస్తూ పేపర్ లీక్ కారణంగా లక్షలాది మంది యువత భవిష్యత్తు దెబ్బతిన్నప్పటికీ ప్రభుత్వం వారిపైనే దమనకాండకు పాల్పడిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇవే వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.